మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. లిక్కర్ స్కామ్ లో కవితనే సూత్రధారి, ఆప్కు రూపాయలు 100 కోట్లు మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర. మొత్తం మీద అక్కనే లిక్కర్ స్కామ్ లో సూత్రధారి అంటూ వార్త. కస్టడీ అప్లికేషన్ లో సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ. కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించిన హైకోర్టు అంటూ వార్త. మొత్తం మీద కవితక్క కస్టడీలోనే మొత్తం సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఎంత లాగానో అంత సిబిఐ లాగింది. మొత్తం మీద అక్కనే కవితక్కనే సూత్రధారి అని కూడా సిబిఐ తేల్చింది అంటూ వార్తలు ఇవి. శరత్ చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి రూపాయలు 80 లక్షల విరాళం. శరత్ చంద్ర నుంచి 80 లక్షల విరాళం జాగృతికి అంటూ వార్త. ప్రతిఫలంగా లిక్కర్ దందాలో ఛాన్స్ ఇస్తానని శరత్ కు కవిత హామీ. మొత్తం మీద శరత్ కు లిక్కర్ ఏదైతే స్కామ్ ఉందో ఈ స్కామ్ లో నీకు భాగస్వామ్యం చేస్తాను, నీకు ఛాన్స్ ఇస్తాను దీంట్లో అంటూ అక్క హామీ ఇచ్చింది. 5 రిటైల్ జోన్ల కోసం 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్. మొత్తం మీద 5 రిటైర్డ్ జోన్ల కోసం 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది అక్క. మహబూబ్ నగర్ లో భూమి సేల్ డీడ్ పేరిట 14 కోట్లు వసూళ్లు, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బెదరాయింపులు. మొత్తం మీద మహబూబ్ నగర్ లో భూమి సేల్ డీడ్ కోసం సేల్ డీడ్ పేరు మీద అక్క 14 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. ఇవ్వాల్సిందే నంటూ బెదిరింపులకు వసూళ్లకు దిగింది అక్క. కేంద్రీవాల్తో కలిసి కవిత కుట్ర పన్నారు, తప్పించుకునేలా సమాధానాలు. మొత్తం మీద కేంద్రీవాల్తో కలిసి ఈ కుట్ర పన్నారు, మొత్తం మీద తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ సిబిఐ. ఆమెను కస్టడీకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తే కానీ మరిన్ని వివరాలు బయటకు రావు, కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ. మొత్తం మీద ఆమెను కస్టడీలోకి మేము తీసుకొని ఇంకొన్ని విషయాలు రాబట్టి కోర్టుకు వివరిస్తాం అంటూ కోర్టు ముందు సిబిఐ చెప్పుకున్నది. తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావో చూస్తా. మొత్తం మీద కవితక్క తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తారో చూస్తా అంటూ కూడా బెదిరించింది ఇంతకుముందు చాలా మందికి అంటూ వార్తలు. కేసే తప్పు చెప్పింది ఏముంది కవితక్క, లిక్కర్ కేసే తప్పు, ఇంకా చెప్పేదేముంది అని కవిత అన్నారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న టైంలో మీడియా ప్రశ్నించగా సిబిఐ అధికారులు మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతున్నారు. కొత్తగా చెప్పేది ఏమీ లేదు, సిబిఐది వృధా ప్రయాస, సిబిఐ చెప్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద అడిగిందే అడుగుతున్నారు, ఏదైతే క్వశ్చన్లకు అడుగుతారో అవే అడుగుతున్నారు తప్ప కొత్తదేం చేయట్లేదు. కేసే తప్పుడు కేసు అంటూ మళ్ళీ మీడియా ముందు అనుకుంటూ వచ్చింది అక్క అంటూ 2వ పేజీలోని వార్త ఇది. శుక్రవారం ఢిల్లీలోని ఏసీబీ స్పెషల్ కోర్టు వద్ద కవిత అంటూ వార్త ఇది. మొత్తం మీద అక్కనే పెద్ద సూత్రధారి పాత్రధారి అంటూ సిబిఐ వెల్లడించబోతుంది అంటూ వార్తలు ఇవి. రైతును మోసం చేస్తే సహించం, వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మిల్లర్లు టెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. మొత్తం మీద రైతులను కనుక మీరు మోసం చేస్తే, వడ్లను తక్కువ ధరకు కొంటే మీ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న హెచ్చరించడం జరిగింది. పల్లె పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావద్దు, నాగార్జున సాగర్ డెప్త్ స్టోరేజ్, సింగూర్ నారాయణపూర్ రిజర్వేర్ల నుంచి తాగునీళ్లు రాబోయే 2 నెలలు అలర్ట్ గా ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదు, ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించాలి, వడ్ల కొనుగోలు తాగునీటిపై రివ్యూలో ఆఫీసర్. ఎక్కడైనా సరే రైతు వాళ్ళ యొక్క వడ్లని తక్కువ ధరలో కొంటే లేదంటే వాళ్ళను సతాయిస్తే ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం అంటూ కస్టమ్ మిల్లింగ్ బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ నిన్న హెచ్చరించారు. ఆ తర్వాత తాగునీటికి ఎక్కడన్నా
ప్రజలకు తాగునీటి సమస్య వస్తే వెంటనే స్పందించాలి. అధికారులకు నిన్న బాగానే గరమండు. 2వ పేజీలోని వార్త ఇది. 2015 నుంచి రేవంత్ పై నిఘా. ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్. 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం. బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి. డబ్బు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్ కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్ను రంగం సిద్ధం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద 2015 నుంచి రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మీద మొత్తం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాక మంచి గట్టి నిగన వేసిండు. రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ డబ్బులు, వీళ్ళ వ్యాపారాలు ఏంది, ప్రతి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి బడాబడా నేతలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన స్పెషల్ ఫోకస్ పెట్టినప్పుడు కాక అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లేనే లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది అంటూ రేవంత్ రెడ్డి గారి పైన మొత్తం గురి పెట్టి బీజేపీని హైలైట్ చేయడానికి ప్రయత్నించుడు. కానీ చిట్ట చివరికి కాక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే అయోమయంలో పడి ఇప్పుడు దిక్కు దివాన లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకో 4 రోజులైతే, ఇంకో 2 నెలలు అయితే ఆ పార్టీకి పుట్టగతలు కూడా ఉండవు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు. నాగార్జున సాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు. కేఆర్ఎంబీ మీటింగ్ లో నిర్ణయం. మినిమం డ్రా లెవెల్ తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే, శ్రీశైలం నుంచి తీసుకునేందుకు నో. మేలో మరోసారి సమావేశం అంటూ 4. మొత్తం మీద ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి తాగునీటికి కేటాయించారు. శ్రీశైలం నుంచి తీసుకోవద్దు అంటూ వార్త. మళ్ళీ మే నెలలో మరోసారి సమావేశం ఉంటుంది అన్నట్టు వార్త. జమ్మూ కాశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా. శతాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ. పోల్ బైకాట్ క్యాంపెయినింగ్ అనేది ఇక చరిత్రే. 60 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ ను పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చాం. కాంగ్రెస్ కు దమ్ముంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి. బీజేపీ పాలిత ప్రాంతాలలోనూ ఈడీ దాడులు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉదంపూర్ లో ఎన్నికల ప్రచారం. మొత్తం మీద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈసారి ఎలాగో అలాగా దేశంలో మళ్ళీ గెలవాలి అంటూ వీళ్ళు సోషల్ మీడియాకు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే పరిమితమయ్యారు. వాస్తవానికి అట్టడుగు స్థాయిలో, కింద స్థాయిలో జనవాసాల్లోకి వెళ్లి సర్వే చేయట్లేదు వీళ్ళు. కేవలం ఎలక్ట్రానిక్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా ఆధారంగానే వీళ్ళు 400 సీట్లు అని పెద్దగా గొప్పగా చెప్పుకుంటుంది. బీజేపీకి అంత బలం లేదు. కేవలం మీడియాలో ప్రచార ఆర్భాటాలే తప్ప వాస్తవానికి ప్రజల్లో వీళ్ళు సర్వే చేయలేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా వస్తుంది. కాంగ్రెస్ కూటమి భయం వీళ్లకు వెంటాడుతుంది. అందుకే ప్రతి స్టేజ్ మీద గాని, ఎక్కడ ఏ సభ ఉన్నా గానీ, ప్రతి సభల్లోనూ నరేంద్ర మోదీ, ఆ తర్వాత అమిత్ షా వీళ్ళందరూ 400 సీట్లు వస్తాయి అని చెప్పుకోవడమే ఉంది. కానీ వాస్తవానికి లోలోన మొదలు పడుతున్నారు. ఈసారి మళ్ళీ మేము వచ్చే ఛాన్సులు కనబడట్లేదు కాబట్టే మేము ఇలా మీడియా ముందుకి వచ్చి అనుకుంటున్నాం అంటూ వీళ్ళలోనే వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు అంటూ విశ్వసనీయ సమాచారాలు ఇది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్. హనుమకొండ జడ్పీ చైర్మన్లకు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొత్తం మీద వరంగల్ బీఆర్ఎస్ టికెట్ జడ్పీ చైర్మన్ కి ఇచ్చిర్రు. అక్కడ సీనియర్ నాయకులు ఎవరు లేరు, అయినా మేము పోటీకి చేయలేమంటూ సీనియర్ నాయకులు మొత్తం సంఖ్యలెగరేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిట్ట చివరికి కాక ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పర్సన్ కు అక్కడ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది అంటూ 3వ పేజీలో వార్త ఇది. వారణాసి పోలీస్ డ్రెస్ కోడ్ ధోతి కుర్తా రుద్రాక్షమాల అంటూ 4వ పేజీలో వార్త. మొత్తం మీద వారణాసిలో డ్రెస్ కోడ్ ధోతి కుర్తా రుద్రాక్షమాల. మొత్తం మీద పోలీస్ డ్రెస్సులు కాకుండా
ఏకంగా సెల్వార్ కుర్తా ఖమీసు రుద్రాక్షమాల నుదుట బొట్టు పెట్టి పోలీస్ డ్యూటీలు చేయమని ఉన్నతాధికారులే చెప్తున్నట. ఇది 4వ పేజీలోని వార్త. ఇది మలబార్ గోల్డ్ యాడ్. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి అంటూ 4వ పేజీలోని వార్త. లక్నోపై ఢిల్లీ గెలుపు అంటూ 12వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ పత్రిక. 10 రోజుల్లో 10,000, 73,350కి చేరిన బంగారం ధర. ఒకే రోజు 10,050కి పైగా, కిలో వెండి 86,300 అంటూ మొత్తం మీద పసిడి ఆకాశానికి చేరుతుంది. 10 రోజుల్లో 10,000 దాటింది అంటూ వార్త. ఇది చేవెళ్ల నుంచే శంకరావం, నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్ అధినేత అంటూ వార్తలు 3వ పేజీలోని వార్త మొత్తం మీద. కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేవెళ్ల నుంచే శంకరావం పూరించబోతున్నారు అంటూ వార్త మొత్తం మీద. కాకకు ఇప్పుడు గ్రహాలు అనుకలించట్లేదు, లేదంటే కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తాడు, కానీ ఈసారి చేవెళ్ల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అంటూ వార్త. సుధీర్ మాదిగాకే టికెట్. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత, ప్రస్తుత జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం. 2001 నుంచి కేసీఆర్ వెంటే మారేపల్లి అంటూ వార్త చేసింది 2వ పేజీలోని వార్త. మొత్తం మీద కాకకు క్యాండిడేట్లు దిక్కులేక ఎవరికో ఒకరికి ఇచ్చుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్, ఆ తర్వాత హన్మకొండ జిల్లాల నుంచి. ఎట్టకెళ్లకు ఉద్యమ నాయకుడికే నేను కేటాయించాను అంటూ కాక అనుకుంటున్నాడు. అటు సుధీర్ కుమార్ కూడా అతని వర్గాల్లో, అతని యొక్క క్యాడర్ లో కొంత సంతోషంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆపదలో ఉన్నటువంటి కాలంలో, ఆపదలో ఉన్నప్పుడు ఉద్యమకారుల ఆపదలో ఉన్నప్పుడు వెంటున్నటోళ్ళే ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది అంటూ చెవులు కొరుకుంటున్నారు. అక్కడ సుధీర్ రెడ్డి వారి యొక్క వర్గంలోని కొందరు నేతలు చెవులు కొరుకుంటున్నట్టు వార్తలు. బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించు, ఓట్లకు బూట్లకు ఆశపడితే చేసి బీసీ ఓట్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక అంటూ మొత్తం మీద బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతర వ్యాఖ్య సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ అంటూ 3వ పేజీలోని వార్త చేసింది. ఇరాన్ వార్ సైరన్. ఇజ్రాయెల్ పై 48 గంటల్లో దాడులు చేయొచ్చని వార్తలు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్. సంయమనం పాటించాలని ప్రపంచ దేశాల హితవు. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్ళొద్దంటూ కేంద్రం సలహాలు అంటూ 11వ పేజీలోని వార్త. ఇది ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ అంటూ హరీష్ రావు గారు సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ, పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గులాబీ పార్టీయే అంటూ వార్త. మొత్తం మీద గులాబీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం హోగయా అని ప్రజలు అనుకుంటున్నారు సార్. మొత్తం మీద గుడ్డు పగిలిపోయినాక మళ్ళీ అతుకు పెట్టాలంటే వస్తుందా సార్? అయిపోయింది బీఆర్ఎస్ పని కూడా అంతే. గుడ్డు మీద ఈగలు పీకినట్టు గుడ్డుని ఈగలు పీక తందుకుపోయే వరకు గుడ్డే కింద పడ్డది, గుడ్డు వలిపోయింది. నాకు మళ్ళీ అతుకు పెట్టాలని చూస్తే ఏమన్నా బీఆర్ఎస్ చచ్చిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ ఏమన్నా బతుకుతుందా? ఇక కష్టమే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. కేసీఆర్ మాటే నిజమైంది. సాగర్లో అందుబాటులోకి 14 టీఎంసీలు నిర్ధారించిన కేఎంబి త్రిసభ్య కమిటీ. ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీలు. అవసరమైతే మేలో మళ్ళీ సమావేశం అంటూ 10వ పేజీలోని వార్త. నల్గొండ పాలమూరులో అకాల వర్షాలు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది ధర తగ్గిస్తే ఊరుకోం అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కేసుల సంగతి తేలేదాకా వడ్లు కొనం.
రెండో పేజీలో వార్త ఇది. కేసుల సంగతి తెలిసేదాకా వడ్లు కొనమంటూ 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు, డిసెంబర్ 9 నాడు అని కూడా చెప్పలే, ఏడాది సమయం పడుతుందన్నాం, మేం అదే చెప్పినాం చూసుకోండి, కడియం వ్యాఖ్యపై వ్యతిరేకత నిజమే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ రెండో పేజీలో వార్త. ఇవన్నీ ఉత్తముచ్చట్లే. నార్కో టెస్ట్కు సిద్ధం అంటూ మూడో పేజీలో వార్త. ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో అయ్యా కొడుకు అల్లుడు ముగ్గురు వచ్చిర్రు. కవిత గురించి అయితే ఎక్కడ కూడా అయ్యలేదు. నిన్న సిబిఐ స్పెషల్ కోర్టుకు తీసుకెళ్లిరు. అది ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, ఎక్కడ కూడా చిన్న ప్లేస్లో కూడా కవిత అక్కడి వేయలేదు. వేయకుండా డైరెక్ట్గా అయ్యా కొడుకులు అల్లుడు ఈ ముగ్గురుదే పత్రిక మొత్తం పెట్టుకున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్